కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంక వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు కదులుతాడు. ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధం దేవుడే.